హై వ్యూవర్స్, నేను నిన్న గౌతమ్ అదానీ మీద అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే ఎలిగేషన్స్ చేసిందో అవి నమ్మి అది ఇంకా ప్రూవ్ కూడా కాకుండానే మన ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో స్టాక్ మార్కెట్లో అమ్మకాలు సాగించడం వల్ల ఒక అదానీ గ్రూప్లోనే 2 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఇక మన స్టాక్ మార్కెట్ నిఫ్టీ ఎన్ఎస్సీ కానీ అంటే బిఎస్సీ కానీ మొత్తం చూస్తే 5 లక్షల కోట్లు దాదాపు జంప్. దీని మీద నేనేమన్నాను, వాళ్ళు చెబుతున్నది 2029 కోట్లు లంచాలు ఇచ్చారని. అది నమ్మి ఈరోజు మీరు చేసినటువంటి పనికి లక్షల కోట్లు ఆవిరైపోయింది. ఏమంత తొందర? ఇండియన్ బర్గ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ రోజు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశారు. అది చివరికి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కానీ మన గవర్నమెంట్ కానీ కోర్టులు కానీ ఆడ ఏం తప్పులేదని అని చెప్పినారా? సో ఆ రోజు అలాగే ఈ రోజు అలాగే ఎందుకు ఇలా? సరే తప్పు చేసని ప్రూవ్ అయితే అప్పుడు మాట్లాడుకుందాం. ఈలోపు ఎందుకు ఇంత కంగారని కదా నేను చెప్పున్నాను. ఇప్పటికీ ఆ మాట కట్టుబడే ఉన్నా. కేంద్రంలో బీజేపీ వాళ్ళు ఏమంటారు, ఎన్డీఏ వాళ్ళు అమెరికా చెప్పింది ఒకవేళ నిజమని అనుకుంటే ఏ రాష్ట్రాలు? ఆంధ్రప్రదేశ్ వైసీపీ గవర్నమెంట్లో, ఒడిశా నవీన్ పట్నాయక్ బీజేపీ జనతా దళ గవర్నమెంట్, ఛత్తీస్గఢ్ రమన్ సింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రపతి పాలన, అండ్ ఇక్కడ వచ్చేసి తమిళనాడు డిఎంకే. ఇంతేనా? మాకేం సంబంధం? విచారణ జరిగింది కాబట్టి నిజం జరిగిన తర్వాత చూసుకుందామని అని అన్నారు. ఇక అమెరికా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు చెప్పి నిజం కనుక అయితే జగన్మోహన్ రెడ్డి అమెరికా జైలుకి వెళ్ళక తప్పదు. బట్ జరగని పని. ఎందుకంటే ఇక్కడ అదానీ ఉన్నాడు. మెయిన్ లంచం ఇచ్చింది అదానీ, పుచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి. మామూలుగా నిన్న మాట్లాడినట్టుగా ఈ అమెరికాలో ఎలా ఉంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫారిన్ కరెక్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అనేది ఏదో దాని ప్రకారం మీరు ఒక కంపెనీ పెడతానికి కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు కానీ అవతల లంచాలు ఇవ్వకూడదు. అండ్ అవతల లంచాలు తీసుకొని మీకు ఫేవర్ కూడా ఉండకూడదు. అలా ఉంటే రెండూ తప్పే. 2023 మార్చిలో సాగర్ అదానీ, గౌతమ్ అదానీ అల్లుడు అతనిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పెషల్ ఏజెంట్లు పట్టుకొని ఆయన డేటా మొత్తం తీసుకో, టెక్నికల్ డేటా. అందులో రూపేష్ అగర్వాల్ గొప్పోడు, తర్వాత వైష్ణవ్ జైన్ అని చెప్పేసి ఇంకో గొప్పోడు, వైష్ణవ్ జైన్, వీళ్ళు ఏకంగా ఏం చేశారు ఇందులో? ఈ రూపేష్ అగర్వాల్ గొప్పోడు వచ్చేసేమో ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎక్సెల్ షీట్లో లంచాలు డబ్బు ఎంత గ్యాదర్ చేసింది, ఆ లంచాలు ఎవరెవరికి ఎట్లా ఇచ్చింది అది రెడీ చేశాడు. వినీత్ జైన్ వచ్చేసి ఏకంగా చక్కగా ఫోటోనే తీసుకున్నాడు. ఏంటి, ఇదిగో ఇంత డబ్బు మనం కలెక్ట్ చేసాం, ఈ డబ్బుని పలానోళ్ళకి ఇవ్వాలా, ఆ తర్వాత మనకి ఎన్ని ప్రాజెక్టులు వస్తాయి ఇదే అని చెప్పేసి. ఈ డేటాతో పాటు 2021 ఆగస్టు 7 తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డిని గౌతమ్ అదానీ కలిశాడు. సెప్టెంబర్ 12న గౌతమ్ అదానీ కలిశాడు. నవంబర్ 20న గౌతమ్ అదానీ కలిసి తాడేపల్లి ప్యాలెస్. ఎప్పుడెప్పుడు కలిసారు, ఎంతసేపు మాట్లాడుకున్నారు, ఏంటి అదంతా కూడా వాళ్ళు చెప్పింది ఏదైతుందో చెక్ చేస్తే నిజమే చెప్తే 2021లో ఆనాడు పరిశ్రమ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు. పాపం మరణించారు, ఇప్పుడు లేరు. గౌతమ్ అదానీ అంటే జగన్మోహన్ రెడ్డి కలిశారంట కదా, దేని పర్పస్ ఏంటి, పరిశ్రమల గురించి అంటున్నారు, గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా ఏదైతే ఉందో దాన్ని ఆయనకి ఇచ్చేసారంట కదంటే నాకు తెలియదు అని చెప్పేసినాడు ఆయన. పరిశ్రమ శాఖ మంత్రి కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి అరకం డీల్ చేశాడు. అందుకే వైసీపీలో ఆ రోజు ఉన్న మంత్రులు ఒక మాట అన్నా, మీరు మంత్రుల జగన్ దగ్గర పని మనుషులు అని చెప్పి కూడా ఆ రోజు అన్నది కూడా ఇదే. నేను వాళ్ళకి అసలు ఏం చేస్తున్నట్టు వాళ్ళకే తెలియదు అనమాట. అయితే సకల శాఖ మంత్రి సదర రామకృష్ణ రెడ్డి చెప్పేవాడు, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఏమంటారు రికార్డెడ్ ప్రెస్ మీట్ అనేది కూడా బయటకు ఇచ్చేవాడు. సో ఇప్పుడు విషయం ఏంటి, అసలు మనకు తెలియాల్సింది ఏంటి ఇక్కడ? ఈరోజు సాక్షిలో కూడా రాసుకుంటే ఏమనిచ్చినారు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకి, అది ప్రభుత్వ రంగ సంస్థ. దాని దగ్గర నుంచి మేము యూనిట్ వచ్చేసి ₹2.49, ఇంకా ఆ ఖర్చులు ఈ ఖర్చులు పెట్టి మొత్తం ₹2.61. దీనికి ఏపీ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది. దానికి గౌతమ్ అదానీ మాకు లంచాలు ఇవ్వడం సంబంధం ఏంటి అసలని అన్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే 2019 తర్వాత జనవరి అధికారంలోకి వచ్చారు కదా, అప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు చేసుకున్నవి ఈయన ఏం చేశాడు, మరలా కొత్త రివర్స్ టెండర్లు అన్నట్టు. ఎలా? ఆంధ్రప్రదేశ్లో ఇదిగో ఇన్ని గిగావాట్ల సోలార్ ప్రాజెక్టు పెట్టాలా, టెండర్లు ఇవ్వండి అన్నాడు. ఈలోపు ఈ సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమన్నారు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి నోటీసులు ఎలా చెప్పాలి దాన్ని, ఏమయ్యా మా దగ్గర నుంచి మీరు పవర్ని కొనుక్కోండి, ఆల్రెడీ
అదాని పవర్, అజూర్ పవర్ అంటే గ్రీన్ ఎనర్జీ వాళ్ళకి మరి కొంతమంది ఉన్నారు, వారు మాకు ఇస్తారు, మేము మీకు ఇస్తాము, తీసుకోండి అయ్యా అన్నారు. రేట్లు ఇవి చూసి మా వాళ్ళ కదా ఎక్కువ నీరు బాబు అని చెప్పేసి డ్రాప్ అయ్యారు అంతా. అదే మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా మీ ఎక్కువని మేము కొనం అద్దరి అన్నాడు. మేము వాళ్ళు సొంతంగా మా రాష్ట్రంలో మేము ఈ ఎనర్జీ సోలార్ ఎనర్జీ ప్లాంట్లు పెడతామని చెప్పేసి అన్నాడు. టెండర్ కూడా పిలిచాడు. ఆ ప్రాసెస్ మొత్తం నడుస్తుంది. ఇదే విషయం అదానికి చెప్పున్నారు. ఇక అదాని ఏం చేశాడు, నేను చూసుకుంటా అన్నాడు. ఏ రాష్ట్రాలైతే పాసిబిలిటీ ఉందో ఆ రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఇదిగో నువ్వు కొను, నీకేం కావాలో చెప్పు, అంతే. కొనేది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచే, బట్ దానికి ఇచ్చేది పవర్ ఎవరు, అదాని అండ్ అజూర్ వాళ్ళు. ఈ రెండు మళ్ళీ ఒకటే అనుకోండి, తర్వాత సంగతి మాట్లాడదాం. నేను పంట పండిస్తున్నా, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ వాళ్ళకి నేను ఇస్తున్నా, వాళ్ళ నుంచి కొనేవాళ్ళు ఉండాలా. అవతలకి అవసరం ఉంది కానీ మేము పండించుకుంటాం అంటున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఉరికావయ్యా నువ్వేం పండిస్తున్నా ఆల్రెడీ నాకు తీసుకో, అది సోలార్ ఎనర్జీ వాళ్ళకి నేను ఇస్తున్నా, వాళ్ళకి నువ్వు కొనుక్కో, నీకేం కావాలో చెప్పు. సరే అయితే అని 1750 కోట్లు ఒక అధికారి చక్రం తిప్పాడు. జగన్ వచ్చేసి సరే ఇవ్వు, మనం మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే క్విట్ ప్రోక్ అంటూ బోల్డ్ అని చేసాం, మనం సిబిఐ 11 కేసులు, ఈడీ 9 కేసులు ఉన్నాయి, అబ్బే ఇది ఒకటి అయిద్దిలే మహా అయితే, సర్లే ఇవ్వు, నేనే సీఎం, ఇంకో 30 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటాయి, ఇవ్వు అని తీసుకున్నారు. ఏరా ఆయన ఇవ్వాల్సి నేను తీసుకున్నాడు. ఇక ఈయనేం చేస్తున్నాడు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చెప్పేశాడు మేము తీసేసుకుంటున్నామని చెప్పేసి. ఎంత అండి, అరౌండ్ 7000 మెగావాట్లే అండి. దగ్గరగా 20 సంవత్సరాలు దాదాపు అక్షరాల ఓన్లీ దీని ఒక్కదాని వల్లే $200 కోట్ల దీని ఒక్కదాని వల్ల అదాని గ్రూప్కి వచ్చే ప్రాఫిట్. దానివల్ల అక్షరాల ఏపీ ప్రజల మీద పడే భారం 1,10,000 కోట్లు. ఎందుకంటే ఇక్కడ యూనిట్ కాస్ట్ వచ్చేసి 2.61 రూపాయి పడుతుంది, ₹2.61 అనుకోండి. బయట మార్కెట్లో వచ్చేసి వేరే వాళ్ళు అమ్ముతుందని ప్రకారం చూస్తే ₹1.95 లేదంటే ₹1.90 ఉన్నాయి. మీరు అనొచ్చు మహా అయితే డిఫరెన్స్ ఎంత ఉందండి, ₹2.49 అనుకుందాం, పైన ట్యాక్స్ పక్కన పెట్టేసి. అవతల వాళ్ళు 1.99 అండి. అంటే ఎంత అండి, ఒక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి 50 పైసలు డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ వీళ్ళు 7000 మెగావాట్లు అండి అగ్రిమెంట్. ఒక కిలోవాట్ వచ్చేసి 1000 వాట్లు, ఒక మెగావాట్ వచ్చి 1000 కిలోవాట్లు, అంటే 1000 × 1000 అండి, 10 లక్షలు. ఒక గిగావాట్ వచ్చేసి 1000 మెగావాట్లు. అంటే దీని ప్రకారం వేసుకుంటూ వెళ్ళండి, 10 పవర్కి ఎన్ని నెంబర్లు వస్తాయో అన్ని ఇంటూ 50 పైసలు వేయండి. అంటే ఏంటండి, మన మీద భారం 1,10,000 కోట్లు, ఆదానికి ప్రాఫిట్ ఏమో $200 కోట్ల. $200 కోట్ల అంటే ఇట్స్ అరౌండ్ 16,000 కోట్లు 18,000 కోట్లు వస్తాయి ఓన్లీ దీని ఒక్కదాని వల్ల. ఇది కాకుండా గంగవరం పోర్టులో దేనికి ఇచ్చున్నాడా, అంతేనా అమ్మ బాబోయ్. ఏపీలో డిజిటల్ మీటర్లు అని చెప్పేసి 27 లక్షల మీటర్ల కాంట్రాక్ట్ అదానికే. ఇలా చెప్పుకుంటూ పోతే అదాని ఆడిందాట పాడింది పాట, కానీ మధ్యలో మాత్రం జగన్ మాట జగన్కి వెళ్ళిపోయింది. ఈరోజు అమెరికా చెప్తుంది అది విత్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ మొత్తం ఆడబెట్టున్నారు. సో సింపుల్గా మీకు అర్థమైంది కదా ఫ్రాడ్ ఎక్కడ జరిగిందో. ఈ అమెరికాకి సంబంధించేసి ఇందాక చెప్తున్నాను కదా, వాళ్ళ దాని ప్రకారం ఏంటంటే ఈ ఫారిన్ కరప్ట్ అండ్ ప్రాక్టీసెస్ యాక్ట్ దాని ప్రకారం లంచం ఇవ్వటం నేరం, తీసుకోవటం నేరం. దాని ప్రకారం ఏ దేశాలతో వీళ్ళకి సంబంధాలు ఉంటాయో మ్యూచువల్గా అగ్రిమెంట్స్ ఉంటాయి అన్నమాట. పరస్పర సహకారం అంటారు కదా, లైక్ ఆవేలో అమెరికా వాళ్ళు పలానా మంది కేసు నమోదు చేసి వాళ్ళు తప్పు చేశారు మాకు అప్పు చెప్పండి అంటే ఇండియా అప్పు చెప్పాలి. ఇండియా కూడా అమెరికా పలానా తప్పు చేశాడా మాకు అప్పు చెప్పాలి అంటే అప్పు చెప్పాలి వాళ్ళు కూడా. సో అలా అదానిని అప్పు చెప్పాలి, ఎందుకంటే కేసు నమోదే. అంటే జగన్కి సంబంధించి పేరు జాయిన్ ఆల్రెడీ స్టేట్ పేరు చెప్పున్నాడు, జగనే దానికి కారణం చెప్తే జగన్ కూడా మూసేయాలి. సో మన జగన్ అమెరికా జైలుకి వెళ్తాడంటే అదానిని ముందు ఇవ్వాలి కదా మన వాళ్ళు. సో ఏదో ఒక విధంగా చేసి మేనేజ్ చేస్తారని అనుకుంటూ ఉన్నాం. కాదు కూడదంటే మాత్రం అమెరికాకి మనకి మళ్ళీ ఇబ్బందులు రావచ్చు అని అనిపిస్తాను. సో మొత్తం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి రాష్ట్ర ప్రజల మీద లక్షల కోట్ల భారం మోపి అతను మాత్రం జస్ట్ 100 కోట్లు మింగేశాడు. మీకు అర్థమవుతుందా? ఓ యదవ ముండా కొడుకు ఉన్నాడు బయట ఓలల్లో, వాడేంటి నువ్వు వాడికి 10 రూపాయలు ఇవ్వు చాలు, నువ్వు ఊరిలో అంతా తాగే జనం తాగే నీళ్ళల్లో ఏది కలపడో కలిపేస్తాడు వాడు. నేను జగన్ తిడతలేదా బాబు, నేనేమంటానంటే
కొంతమంది ఉంటారు, వాడికి ఏం జరిగితే ఆ తర్వాత వాడికి అనవసరం, వాడికి తెలిసిందల్లా వాడికి 10 రూపాయలు ఇస్తున్నారా లేదా, వాడు అడిగిన 100 ఇస్తున్నారా లేదా, 1000 ఇస్తున్నారా లేదా, ఇంకా ఏం చేయమంటే చేస్తాడు. కరెంట్ ఆపుకుంటే కరెంట్ ఆపుతాడు, లైన్లు కట్ చేస్తాడు. రాజశేఖర్తో సినిమా ఉండిద్దండి, ఆహుతి, అంకుశం, అక్షంతలు, తలంబరా లేదు సినిమా. పాప అందులో ముసలోడు అంటాడు, 10 పైసలు ఇస్తే చాలు పాపం ఏం చేయమని చేస్తాడు పాపం అమాయకుడు. చివరికి బస్ కింద వెళ్ళి పడతాడు. 10 పైసలు ఇస్తే చేస్తాను కానీ బస్ కింద పడ్డాడు, 10 పైసలు ఇవ్వంటాడు, ఇవ్వగానే బస్ కింద పడేస్తాడు. సరే, ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది మొత్తం ఇదేనండి. అందిన కాడికి దాచుకున్నాడు, చివరికి భారం అంతా జనాన్ని ఎత్తున పెట్టేశాడు. మళ్ళీ నేను ఇచ్చా అన్నాడు. ఏంది ఇచ్చింది? ఈరోజు వాళ్ళ చెల్లి అంటాను, రాష్ట్ర పరువు ఏమో జగన్ తీశాడు, దేశ పరువు అదాని తీసేశాడు, ఏం బతుకులు బాబు ఈ బతుకులు అని చెప్పేసి అంటుంది. నేను అదే అంటున్నా, ఇప్పటి నుంచి అదే అంటున్నా. సరే, ఈ అదాని గురించి మరి ఏపీలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, దాని సంగతి ఏంటి? మరి చంద్రబాబు జగన్ మీద చర్య తీసుకుంటాడా లేదా, తర్వాత మాట్లాడుకుందాం. ఇందులో అయితే మీకు అర్థమైంది కదా ఫ్రాడ్ ఏంటి అన్నది. జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి డబ్బు కోసం ఏదైనా సరే చేస్తాడు. అదాని కోసం ఆ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా నుంచి మేము కొనవయ్య బాబు, మేము సొంతంగా టెండర్లు పిలిచాం, ఇక్కడ మేము ప్రాజెక్టులు పెడతాం అని కనుక అన్నట్టయితే, ఆవేళ అడుగు కనుక వేసినట్టయితే రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టులు వచ్చాయి, చాలామందికి ఉపాధి దొరికేది, అండ్ కరెంట్ చాలా తక్కువకే వచ్చాయి. అది చంద్రబాబు చేశాడు, జగన్ చేయలే. ఎందుకంటే జగన్కి తీసుకోవడం తెలుసు కాబట్టి అదే చేశాడు.